గురుగారు మరొక సందేహం చూద్దామండి. గోవిందరాజులు గారు ఈమెయిల్ ద్వారా పంపించారు. పుట్టు వెంట్రుకలు మొదట మేనమామ చేత తీయించాలంటారు, ఎందుకు తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ఆడు పుట్టు పుట్టింటికి ఆశపడును అన్నారు. సహజంగా చిరకాలం సుమారుగా 8 ఏళ్ళు 9 ఏళ్ళు 10 ఏళ్ళు పూర్వకాలము, ఇప్పుడు 20 ఏళ్ళు 25 ఏళ్ళు కూడా పుట్టింట్లో ఉండి ఎవరో పరాయి వ్యక్తిని వివాహం చేసుకుని ఆమె ఇటు వచ్చేసేస్తుంది. హఠాత్తుగా పుట్టినింటి సంబంధాలని దూరం చేసుకోలేదు. అందువల్ల కూడా మనకి కొన్ని విషయాలలో పుట్టినింటి వాళ్ళ ఆడబిడ్డకి పుట్టినింటి వాళ్ళ యొక్క సంబంధాలు కల్పించారు. ఆ సంబంధాల కల్పన వల్ల కూడా మనకి ఈ మేనమామకి సంబంధాలు ఈ సంస్కారాల్లో చెప్పబడ్డాయి. ఆడపిల్లని బుట్టలో మేనమామ తీసుకువెడతాడు. ఎందుకు అంటే సహజంగా ఆడపిల్ల పుట్టంగానే ఆ మేనమామకి భార్య అనేటటువంటిది ఒక ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. మేనరికాన్ని కాదని ఇంకోళ్ళకి ఇచ్చేటటువంటి పద్ధతిని విరోధంగా కూడా భావించేవాళ్ళు. కాబట్టి మేనమామ కనుక ఉండేటట్లయితే అసలు ఆ పిల్లని అడగని పద్ధతులు ఉండేవి ఒకప్పుడు. ఎందుకంటే వాళ్ళకే ఇచ్చి చేస్తారు అని. అలా మేనరికాన్ని మేము చేసుకోవటం లేదు, మీరు నిశ్చింతగా చేసుకోవచ్చు అని అంటే ఆడపిల్ల పుట్టంగానే మేనమామ సొత్తు అనే అభిప్రాయంగా ఉండేది. ఇది నా సొత్తు కాదు, మీకే సమర్పిస్తున్నాను అని అన్నట్టుగా మేనమామే ఈ ఆడపిల్లని తీసుకువెళ్ళి బుట్టలో పెట్టుకుని తీసుకువెళ్ళి, మనము ఏదైనా పవిత్రమైనటువంటి వస్తువుల్ని పళ్ళెంలో పెట్టుకుని తీసుకువెడతాం. ఆడపిల్లని బుట్టలో పెట్టి పూజా ద్రవ్యంలాగా తీసుకువెళ్ళి ఆ వరునికి అప్పచెప్పేటటువంటిది మేనమామకి అప్పచెప్పారు. అంతటి లోపల కూడా అనేక కార్యక్రమాల్లో మేనమామకి సంబంధం కల్పించారు. ఆ రూపంలో మరి పుట్టింటితో ఆడపిల్లకి సంబంధము, ఆత్మీయత పెంచుకోవటము ఇది కూడా ఒక కారణం కావచ్చు. అన్నప్రాసన చేసినప్పుడు మేనమామ ముందు అన్నం పెడతాడు. అట్లాగే ఏదైనా పేగుమేళ్ళలో వేసుకుని పుడితే పుట్టంగానే బాలసారి నాడే మేనమామ నూనెలో ముఖం చూస్తాడు. అట్లాగే పుట్టిన వెంట్రుకలు తీసేటప్పుడు మొదటి కత్తెరలు మేనమామ వేస్తాడు. ఇట్లా ప్రతి కార్యంలో కూడా విరోధం పెట్టుకోకుండా, తన పుట్టింటి వారితో విరోధం పెట్టుకోకుండా తన మెట్టినింటి వారు ఆత్మీయంగా ఉండటం కోసమని పరస్పర ఆత్మీయతని పెంచే విధంగా ఈ మేనమామతో సంబంధము చెప్పబడ్డది. ఈ మేనమామ సంబంధం కారణంగా కొందరు మేనమామ లేకపోతే పిల్లనివ్వటానికి వెనకాడేటటువంటి పరిస్థితులు కూడా లోకంలో వచ్చాయి. అలా ఆలోచించవలసిన అవసరం లేదు. తోబుట్టువు మగపిల్లవాడు లేకపోయినా కూడా, మేనమామ లేకపోయినా కూడా ఇవ్వచ్చు. దానికి మరి అనేక మార్గాలు వేరే చెప్పబడ్డాయి. మేనమామ స్థానంలో ఇంకోళ్ళు ఈ కార్యక్రమాలు చేసేటందుకు మార్గాలు ఉన్నాయి. కాబట్టి అందుకోసం వివాహ సంబంధాలు వదులుకోవాల్సిన పని లేదు. కానీ ఉన్నటువంటి మేనమామల చేత ఇటువంటి కార్యక్రమాలు నిర్వర్తింపచేసేటటువంటిది సంప్రదాయంగా వస్తుంది. కాబట్టి అలా మేనమామలకి వాళ్ళ ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వాలి.